హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మీరు ఇప్పటికే మన ఛానల్లో 2024 టెట్ మరియు డిఎస్సికి సంబంధించి తెలుగు రెగ్యులర్ టెస్ట్ సిరీస్ని ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే మరి ఏపీ టెట్లో తెలుగు ఎలాగైతే 30 మార్కులు ఉంటుందో అలానే శిశు వికాసం మరియు అధ్యాపనం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఈ అంశం మీద కూడా 30 మార్కులకి బిట్స్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పటికీ మనం తెలుగు కంటెంట్ మీద 5 టెస్ట్ సిరీస్లను కండక్ట్ చేశాం. అది కూడా 6వ తరగతి నుంచి ప్రారంభించాం. ఇంకా అవి కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి ఎగ్జామ్స్కి వెళ్ళే వరకు. మరి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఈ అంశం మీద ఇది మొట్టమొదటి టెస్టు అన్న విషయం మీరు గమనించాలి. ఇంతవరకు మన ఛానల్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న అంశం మీద ఏ టెస్టు కండక్ట్ చేయలేదు. మొదటిసారి టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఎక్కడి నుంచి మొదటగా వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అన్న టాపిక్ని తీసుకున్నాం. ఎక్కడి నుంచి మొదటగా మన బిట్స్ని ప్రారంభిస్తున్నాం. మీకు టెట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి అన్ని అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిలో ఎన్ని చాప్టర్స్ అయితే ఉన్నాయో అన్ని చాప్టర్స్ మీద కూడా పెండింగ్ లేకుండా మొత్తం టెస్ట్ సిరీస్ని అందించే బాధ్యత నాది. ప్రతిరోజు కూడా నాకు ఇంకేం డ్యూటీ లేదు. తెలుగు కంటెంట్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మీద ఈ రెండింటి మీద ప్రతిరోజు కూడా టెస్ట్ సిరీస్ని రూపొందించి మీకు ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అయిపోండి. అయితే దీనికి నేను కోరుకుంటున్న ఒకే ఒక్క కోరిక అంటే చిన్న రిక్వెస్ట్, కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే చూసేవారి లైక్తో పాటు మీరు ఎగ్జామ్ అంటే టెస్ట్ రాసిన తర్వాత మీకు ఓవరాల్గా ఎన్ని బిట్లకి ఎంత స్కోరు చేయగలిసినారు అన్నది కామెంట్ బాక్స్లో డ్రాప్ చేసి వెళ్ళిపోండి. చాలు, ఇంకా అంతకు మించి నేను మీ నుంచి ఇంకేమీ కూడా కోరుకోవట్లేదు. ఇకపోతే వీటి యొక్క పీడిఎఫ్లు కావాలి అనుకునేవారు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు పీడిఎఫ్ లింక్స్ని మీరు పీడిఎఫ్లని పొందగలరు. సరే, ఇంకా ఆలస్యం చేయదు, డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మొదటగా వైయక్తిక భేదాలు ప్రజ్ఞ అన్న కాన్సెప్ట్ని తీసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. ఎప్పటిలాగానే పెన్ను పేపర్తో రెడీగా ఉండండి. మొదటి బిట్, చూడండి. మొదటి 3 బిట్లని మనం చూద్దాం. ఇప్పుడు ఇంటెలిజెంట్ అను ఆంగ్ల పదం ఇంటెలెక్ట్ అనే పదం నుంచి జనించింది. ఇంటెలెక్ట్. ఇంతకీ ఇంటెలెక్ట్ అనేది గ్రీకు పదమా, రోమన్ పదమా, లాటిన్ పదమా, ఇటాలియన్ పదమా? ఈ విధమైన బిట్ కనుక మీకు ఎగ్జామ్లో ఫేస్ అయితే కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా, గెస్ చేయకుండా పర్ఫెక్ట్గా డ్యామ్ షూర్గా సరైన జవాబు దేన్ని మీరు గుర్తిస్తారు? ఇంటెలిజెంట్ అన్న ఆంగ్ల పదం ఇంటెలెక్ట్ అన్న పదం నుంచి జనించింది. ఇంటెలెక్ట్ అనేది గ్రీకు పదమా, రోమన్ పదమా, లాటిన్ పదమా, ఇటాలియన్ పదమా అన్నది ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, రెండవ ప్రశ్న. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు?
ఫ్రెండ్స్ మీరు చూడండి, మొదటిసారి వీడియో చూస్తున్న వారైతే ఇది మీకు టెస్ట్ అండి. ఇది టెస్ట్ సిరీస్ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది మీకు మొదటి టెస్ట్. ఈ టెస్ట్ మొత్తం పూర్తయిన తర్వాత మీకు చివరికి కీ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఒక టెస్ట్కి 20 బిట్లను ఇస్తున్నాను. 20 బిట్లతో ఒక టెస్ట్ రూపొందించి ఇస్తున్నాను. ఇప్పుడు మొదటి 20 బిట్లు మనం సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కీ ఇస్తాను. అప్పుడు ఎన్ని మనం ఆన్సర్ చేయగలిసాం, ఎన్ని మనం తప్పు పెట్టాం అన్నది మనకి అర్థమవుతుంది. దాని ద్వారా మన ప్రిపరేషన్లో ఎన్నైతే మిస్టేక్స్ పోయాయో అవి మళ్ళీ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? గాల్టన్, ఆల్ఫ్రెడ్ బినే, టెర్మన్, విలియం స్టెర్న్. సరైన సమాధానాన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 3, మూడవ బిట్టు. వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? బిట్టు మరోసారి. వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీతమైన శక్తియే ప్రజ్ఞ అని ప్రజ్ఞను గురించి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? చూడండి, రెండవ బిట్లో ఏముంది? అమూర్త ఆలోచనలు, అమూర్త ఆలోచనల శక్తి. ప్రజ్ఞ నిర్వచనంలో అమూర్త ఆలోచనల శక్తి అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ అమూర్త ఆలోచనల శక్తి, సరే దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు టెస్ట్ వద్దామా, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ లోన్ అవుతారు. టెస్ట్ అయిన ముందు, టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత కీ ప్రజెంట్ చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత 4వ బిట్ చూడండి. ఇప్పుడు బిట్ నెంబర్ 4, 4వ బిట్ నుంచి 7వ బిట్ వరకు ఇప్పుడు మనం చూసిద్దాం. ముందు టెస్ట్ రాయండి, మళ్ళీ ముందుకు వచ్చి ఒక్కొక్కటి తెలుసుకుందాం. పరస్పర సంబంధాలు చూడగల అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? ప్రశ్న మరోసారి. పరస్పర సంబంధాలు చూడగల అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని ప్రజ్ఞను గురించి నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు? స్పియర్మెన్, స్టెర్న్, గాల్టన్, బినే. సరైన జవాబును గుర్తించండి. ఐదవ బిట్టు. ప్రజ్ఞా రకాలను లేదా ప్రజ్ఞను, ఇంకా ప్రజ్ఞా రకాలు దేనికి ఇక్కడ? ప్రజ్ఞను, ఓకేనా? ఓకే, ప్రజ్ఞను ఇది సరిపోద్ది. ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు అన్నది ప్రశ్న. ప్రజ్ఞను 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? స్పియర్మెన్, థార్న్డైక్, గాల్టన్, బినే. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆరో బిట్టు. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఇదే బిట్టు మనకి టెట్లో ఒకవేళ ఎదురైనట్లయితే గెస్ చేయకుండా
కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా డ్యామ్ షూర్గా కరెక్ట్గా గుర్తించగలిగిన ఆన్సర్ ఏదై ఉంటుంది? ఇక్కడ గెస్ వద్దండి, ఎగ్జామినేషన్ హాల్లో గెస్ పనికి వస్తుంది. కానీ ఇక్కడ మనం డ్యామ్ షూర్గా మనం పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలిస్తేనే మనలో సబ్జెక్ట్ ఉన్నట్టు. గెస్ కొలది అంటే ఆ గెస్ ఒక్కోసారి రైట్ అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు. ఇది ఇక్కడే మనం గెస్ అంటే ఎగ్జామినేషన్ హాల్లో ఇంకా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. ఇది 6వ బిట్టు. సరిగ్గా ఆలోచించి ఆన్సర్ చేయండి. వీటి యొక్క జవాబుల్ని మనం టెస్ట్ పూర్తయిన తర్వాత తెలుసుకుందాం. 7వ బిట్ చూడండి, బిట్ నెంబర్ 7. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతంలో ఉన్న 2 కారకాలు ఏవి? ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతంలో ఉన్న 2 కారకాలు: సాధారణ కారకం, ప్రత్యేక కారకం, బహుళ కారకం, సామూహిక కారకం. క్రింద ఆప్షన్లు ఉన్నాయి. పైన ఉన్నటువంటి ఈ 4 అంశాలని క్రింద ఇవ్వడం జరిగింది. ఆ 4 అంశాలు ఏ 2 ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతంలో ఉన్నటువంటి కారకాలు గుర్తించండి. బిట్ నెంబర్ 8, 8వ బిట్టు. ఎనిమిదో బిట్ నుంచి 9వ బిట్టు, ఈ 2 బిట్లు చూద్దాం. థార్న్డైక్ వర్గీకరణలో లేని ప్రజ్ఞ క్రింది వాటిలో ఏది? థార్న్డైక్ వర్గీకరణ చేశారు కదా ప్రజ్ఞ గురించి, అందులో లేని ప్రజ్ఞ క్రింది వాటిలో ఏది? అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, అంతర్గత ప్రజ్ఞ. ఇలా 4 ఇచ్చాము. ఈ 4 ఆప్షన్లలో థార్న్డైక్ ప్రజ్ఞ వర్గీకరణలో లేనటువంటి ప్రజ్ఞ ఏది? బిట్ నెంబర్ 9, 9వ బిట్ చూడండి. థార్న్డైక్ ప్రకారం కవులు, శాస్త్రవేత్తలు, రచయితలు కలిగి ఉండే ప్రజ్ఞ క్రింది వాటిలో ఏది? యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. ఆప్షన్ 4 1 మరియు 2. సరైన ఆప్షన్ని గుర్తించండి. చూడండి, 9 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 10, 11, 12 చూద్దాం. ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు. థార్న్డైక్ ప్రకారం ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు ఏ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు? యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, బహుళ ప్రజ్ఞ. సరైన జవాబును గుర్తించండి. యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, బహుళ ప్రజ్ఞ. పదకొండవ బిట్టు. టెక్నీషియన్స్, మెకానిక్స్ మొదలైన వారు ఏ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు? యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ, ఏక ప్రజ్ఞ. థార్న్డైక్ ప్రకారం టెక్నీషియన్లు, మెకానిక్స్ మొదలైన వారు ఏ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు? పన్నెండవ బిట్ చూడండి. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారు క్రింద 3 శాస్త్రవేత్తలు ఉన్నారు, సైకాలజిస్టులు. అయితే వీరిలో ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారి జాబితాలో లేని వ్యక్తి ఎవరు? గుర్తించండి.
ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారిలో లేనటువంటి వారు క్రింద వారు ఎవరు? ఇది బిట్. ఆల్ఫ్రెడ్ బినే, విలియం స్టెర్న్, ఎబ్బింగ్హౌస్, స్పియర్మెన్. వీటిలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు వాళ్ళు? ఈ వీడియో చివరిలో ఆన్సర్ తెలుసుకుందాం. పదండి ముందుకి. బిట్ నంబర్ 13. 12 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. 13వ బిట్ చూడండి. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు క్రింద వారిలో ఎవరు? ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు కింది వారిలో ఎవరు? ఇదే బిట్ ఎగ్జామ్లో వచ్చిందనుకుందా. సరైన జవాబు దేని గుర్తిస్తారు? ఆల్ఫ్రెడ్ బినే, స్పియర్మెన్, స్టెర్న్, ఎబ్బింగ్హౌస్. సరైన ఆప్షన్ని తీసుకోండి. పద్నాలుగు బిట్టు. ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతంలో ఆ రెండు కారకాలు ఏవి? ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతంలోని ఆ రెండు కారకాలు ఏవి? సాధారణ కారకం, ప్రత్యేక కారకం, సామూహిక కారకం, బహుళ కారకం. సరైన సమాధానాన్ని గుర్తించండి. చూడండి, 14 బిట్టు బాగా అబ్జర్వ్ చేసి సరైన జవాబుని గెస్ చేసి పెట్టండి. నెక్స్ట్ 15వ బిట్టు. బిట్ నెంబర్ 15. గణితంలో ప్రతిభ కలిగిన విద్యార్థి మ్యాథమెటిక్స్లో ప్రతిభను కనబరుస్తున్న విద్యార్థి మిగతా అన్ని సబ్జెక్టుల్లోనూ అంతే ప్రతిభ కలిగి ఉంటాడు అని చెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం క్రింది వాటిలో ఏది? సాధారణంగా గణితంలోనే వాడు మంచివి ప్రతిభ కనపరుస్తూ ఉంటే మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో కూడా అదే ప్రతిభ కలిగి ఉంటాడు అని చెబుతున్న ప్రజ్ఞా సిద్ధాంతం క్రింది వాటిలో ఏది? ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుళకారక సిద్ధాంతం, ఏది కాదు. సరైన ఆప్షన్ని గుర్తించండి. నెక్స్ట్ 15 బిట్లు పూర్తి చేసుకున్నాం. 16వ బిట్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, 16వ బిట్, బిట్ నెంబర్ 16. చూడండి, ప్రజ్ఞ బహుళకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? ప్రజ్ఞ బహుళకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? థార్న్డైక్, థర్స్టన్, జేపీ గిల్ఫర్డ్, హోవార్డ్ గార్డనర్. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 17. ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? థార్న్డైక్, థర్స్టన్, జేపీ గిల్ఫర్డ్, హోవార్డ్ గార్డనర్. సరైన ఆప్షన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 18. 18వ బిట్టు. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? థార్న్డైక్, థర్స్టన్, జేపీ గిల్ఫర్డ్, హోవార్డ్ గార్డనర్.
సరైన సమాధానాన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 19. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం అనగానే ఎవరి పేరు మనకి టక్కున గుర్తుకు రావాలి? థార్న్డైక్, థర్స్టన్, జేపీ గిల్ఫర్డ్, హోవార్డ్ గార్డ్నర్. సరైన సమాధానాన్ని గుర్తించండి. బిట్ నెంబర్ 20. 20 బిట్ చూడండి, లాస్ట్ బిట్, ఈ వీడియోకి లాస్ట్ బిట్ బట్ నాట్ లీస్ట్. మొట్టమొదటి ప్రజ్ఞామాపని బినే యొక్క సైమన్ ప్రజ్ఞామాపని. మొట్టమొదటి ప్రజ్ఞామాపని ఏదండి? బినే యొక్క, ఆల్ఫ్రెడ్ బినే యొక్క సైమన్ ప్రజ్ఞామాపని. అవునా? అయితే దీన్ని ఆల్ఫ్రెడ్ బినే ఏ సంవత్సరంలో రూపొందించాడు అన్నది బిట్. క్రీస్తు శకం 1805, క్రీస్తు శకం 1905, క్రీస్తు శకం 1915, క్రీస్తు శకం 1925. సరైన ఆప్షన్ని గుర్తించండి. ఇదండి, ఇది టెస్ట్. వీటి యొక్క జవాబులు ఇక్కడ ఉన్నాయి, స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. 20 బిట్లు. ఆ 20 బిట్లకి సంబంధించినటువంటి మొత్తం జవాబులు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు మొత్తం కౌంట్ చేసుకొని ఎన్ని మార్కులకి, అంటే 20 బిట్లకి ఎన్ని బిట్స్ కరెక్ట్గా గుర్తించగలిగారో కామెంట్ బాక్స్లో జస్ట్ డ్రాప్ చేసేయండి, సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు మీకు టెస్ట్ అయితే పెట్టేసే కదా, సో ఇవే 20 బిట్లు, ఈ 20 బిట్లతో పాటు మరికొన్ని బిట్లు ఇవన్నీ కూడా కలిపి ఓవరాల్గా మనది డిఎస్సి అండ్ గ్రూప్స్ జోన్ అనేటువంటి మరో యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ లింక్ కూడా క్రింద నేను ప్రొవైడ్ చేస్తున్నాను, అది సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. దానిలో వీటి గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే వీటిని, ఏ బిట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, కోడింగ్ ఏంటి, వాటిని అంటే ఈజీగా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినంత వరకు, ఎగ్జామ్ అటెండ్ చేసినంత వరకు వీటిని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే మనం అట్లీస్ట్ కనీసం ఒక 30 మార్కులకి 28 మార్కుల వరకైనా కూడా ఎలాగైనా స్కోర్ చేయగలగాలి. అలా స్కోర్ చేయగలిసినప్పుడే తెలుగు ఒక 30కి అట్లీస్ట్ ఒక 28-29 బిట్లు మనం స్కోర్ చేయగలిస్తే, ఇది కూడా ఒక 28-29 బిట్లు స్కోర్ చేయగలిస్తే, నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ మెథడాలజీ ఉంది, అవి కూడా కనీసం 25 క్రాస్ చేయగలిస్తే మన మెథడాలజీ, మన కంటెంట్, మదర్ సబ్జెక్ట్ కంటెంట్ ఇవన్నీ కూడా బాగా మనం అటెంప్ట్ చేయగలిస్తే 140కి చేరుకోగలం. ఓకే, జాగ్రత్తగా వీటిని మీరు పరిశీలన చేయండి. దయచేసి కామెంట్ బాక్స్లో మీకు ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో కామెంట్ చెప్పండి. మీ అభిప్రాయాలని, సలహాలని, సూచనల్ని తెలపండి. ఈ టెస్టులు మీకు ఎంతగా యూస్ఫుల్గా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తెలపండి. మళ్ళీ అంటే ఈ ప్రతిరోజు కూడా, ఇక నుంచి ప్రతిరోజు కూడా తెలుగు ఏ విధంగా అయితే ప్రతిరోజు టెస్ట్ నడుస్తుందో, అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి కూడా రోజుకి 20 బిట్లు తీసుకొచ్చి మీకు టెస్ట్ ఈ విధంగా కండక్ట్ చేస్తూ ఉంటాను. ఒకవైపు తెలుగు, ఇంకోవైపు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నడుస్తూ ఉంటాయి. 60 మార్కులకి మీకు ఇక్కడ టెట్ కోసం కంటెంట్ నడుస్తూ ఉంది. ఓకేనా? వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా తర్వాత ఇస్తాను. సరే, మరో 20 బిట్లతో 21వ బిట్ నుంచి 40వ బిట్ వరకు రేపు మరొక వీడియోలో మనం చూద్దాం. ఈ పీడిఎఫ్లు మీకు కావాలన్నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్లు కూడా మీకు దొరుకుతాయి, ఇస్తాను. దాని తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి నుంచి ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయను. ప్రతిదీ కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళి కూర్చున్న వరకు అన్ని చాప్టర్స్ కూడా కవర్ చేసే బాధ్యత నాది. సరే, దీన్ని ఇక్కడికి ముగిద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.